క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో, యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన అన్న మాటను ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పౌలు భక్తుడు మరణము సైతము సువార్త కొరకు పొందటానికి ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు తనను సిగ్గుపడనివ్వడని, దేవుడు తనను అవమానపరచబడనివ్వడని, తను బ్రతికినా చనిపోయినా తన దేహమందు యేసుక్రీస్తు నామము ఘనపరచబడుతుందని సంతోషిస్తూ, ఇట్టి కార్యాలు జరగటానికి ప్రధానముగా నీతిమంతుల ప్రార్థనా సహకారము మరియు యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిని కలుగుట వలనను అని అంటున్నాడు. సో నిన్నటి దినాన నీతిమంతుల ప్రార్థన కావాలి, నాకు అవసరము అని పౌలు భక్తుడు ప్రస్తావన చేశారు. ఈరోజు క్రీస్తు యేసు యొక్క ఆత్మ సమృద్ధిని కలుగుట, లేకపోతే కలుగు చేసే సమృద్ధిని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆత్మను పొందుకోవటం గురించి కాదు, ఆత్మ ద్వారా కలుగు ప్రయోజనం గురించి పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 14వ అధ్యాయము 16 నుంచి 17 వచనాల్లో దేవుడు మనకు అనుగ్రహించు ఆదరణకర్తను గురించిన ప్రస్తావన చేస్తారు. నేను వెళ్తున్నాను, వెళ్ళి మీ కొరకు ఒక సహాయకుడిని పంపిస్తాను అని అన్నాడు. సో ఆ సహాయకుడి యొక్క సహాయం గురించి పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ సహాయము అన్న మాటను మనం సమృద్ధి అన్న మాటకు గ్రీకు భాష మనం అర్థం చేసుకుంటే ఎపికోరేగియా, EPICHOREGIA, ఎపికోరేగియా అన్న మాటను మనం చూస్తాం. దాని యొక్క అర్థం ఏంటి అని అంటే ఫుల్ అండ్ సఫిషియంట్ సప్లై, సమృద్ధి మరియు అవసరానికి కావలసిన సహకారము. ఇక్కడ యేసు ప్రభు వారు అనుగ్రహించిన ఆత్మ ఎక్కువ ఇవ్వదు, తక్కువ ఇవ్వదు. ఎక్కువ ఎవరు, తక్కువ ఎవరు, మనకు అంత అవసరమో అంత మేరే వారి సహకారము, పరిశుద్ధాత్ముని యొక్క సహకారము మనకు ఉంటుంది అన్న విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఎంత మేర మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎటు వెళ్ళాలి, ఎంతవరకు వెళ్ళాలి, ఎంతవరకు ఉండాలి, ఇట్లాంటి అంశాలన్నీ అవసరానికి మేర సహకరించటానికి పరిశుద్ధాత్ముడు మనకి సహకారముగా ఉంటారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 19వ వచనాన్ని కానీ గమనించుకుంటే, వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగు మాట్లాడదుమో ఏమి చెప్పుదుమో అని చింతింపకుడి,
మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు అంటాడు. సో పరిశుద్ధాత్ముడి యొక్క సహకారము నాకు కావాలని పౌలు భక్తుడు ఎందుకు అన్నారు అని అంటే, కొన్ని పరిస్థితుల్లో ఏం మాట్లాడాలో అన్నది పరిశుద్ధాత్ముడు దేవుడి ద్వారానే సాధ్యమే కానీ అది మిగతాది కాదు. అలాగే ఎలా ప్రార్థన చేయాలో అన్నది కూడా పరిశుద్ధాత్ముడి ద్వారానే మనకు సాధ్యమవుతుంది తప్ప మనం ప్రార్థన చేయాలని కూర్చుంటే మనకు ప్రార్థన అవ్వదు. రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని చూస్తే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు అన్నాడు. కాబట్టి ఆత్మదేవుడు మనకి ఏం మాట్లాడాలో వాక్శక్తినిస్తారు. ఆత్మదేవుడు మనకి ఎట్లా ప్రార్థన చేయాలో దేవుని దృష్టికి యోగ్యమైన ప్రార్థన మనం ఎలా చేయాలో కూడా పరిశుద్ధాత్ముడు మనకి నేర్పుతారు. అలాగే అపోస్తుల కార్యగ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని గమనించుకుంటే, అపోస్తుల కార్యగ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయుందురని చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరొక ప్రయోజనము, ఆయన మనకు శక్తినిస్తారు. సాక్ష్యము చెప్పుటకు కావలసిన శక్తిని. ఇక్కడ ముందేమో మాట్లాడటానికి ఏం మాట్లాడాలో జ్ఞానం ఇస్తారు. జ్ఞానం ఉంటే చాలదు, అది పెదాల్లో నుంచి బయటకు రావాలి. పెదాల్లో నుంచి బయటకు రావాలంటే కావలసిన బలము, ధైర్యము, శక్తి కావాలి. ఆ ధైర్యము, బలము, శక్తి కూడా పరిశుద్ధాత్ముడి ద్వారా మనం పొందుకోవటానికి అవకాశము ఉంటుంది. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో కూడా పౌలు భక్తుడు ఒక ప్రస్తావన చేస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటినన్నిటికంటేను ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. సో పరిశుద్ధాత్ముడి ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే, మనం అడిగే వాటికంటే ఎక్కువగా ఆయన మనకి ఇవ్వగలిగిన దేవుడు. అంత మాత్రమే కాదు, చివరిగా పరిశుద్ధాత్ముడు విశ్వాసి జీవితంలో ఆత్మ ఫలాలను ఫలించటానికి కావలసిన కృపను కూడా దయచేస్తారు. సో పరిశుద్ధాత్ముడు వలన ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే పౌలు భక్తుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ సమృద్ధిగా నివసించుట ద్వారా అన్న మాటను మనం చూస్తాం. ఈ ఉదయకాల సమయంలో ప్రతి క్రైస్తవుడికి కూడా పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు, పరిశుద్ధాత్ముని యొక్క ప్రార్థనా సహకారం, పరిశుద్ధాత్ముని యొక్క వాక్శక్తి, చెప్పగలిగిన సామర్థ్యము పరిశుద్ధాత్ముడి ద్వారా లేకపోతే క్రైస్తవుడు విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగించలేడు. కనుక పరిశుద్ధాత్ముని కోరుకుందాం. దేవుడి మాట